ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఏ లెర్నర్. సో మనకి రైల్వే నుంచి అఫీషియల్గా గ్రూప్ డి రిక్రూట్మెంట్ అయితే మనకి అనౌన్స్ చేశారు. గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 32,438 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేటప్పటికి లెవెల్ 1 పోస్ట్. సో ఇందులో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ట్రాక్ మెయింటైనర్. సో ఇది వచ్చేటప్పటికి మనకి గ్రేడ్ 6. సో ప్రతిదానికి వచ్చేటప్పటికి మనకి ఏజ్ లిమిట్ అనేది యాజ్ యూజువల్ సేమ్ అయితే ఉంది. అండ్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ 10th పాస్ అయితే చాలు. సో మనకి ఇది ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. సో వీళ్ళ ఎలిజిబిలిటీ కూడా సేమ్. అండ్ ఇంకో పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ ఎలక్ట్రికల్. సో ఇది కూడా సేమ్ 10th అండ్ 18 to 36 ఇయర్స్ ఏజ్ అయితే. అండ్ 18 to 36 అండ్ ఏంటంటే మనకి క్యాస్ట్ వచ్చేటప్పటికి రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ ఆపరేషన్స్ ట్రాఫిక్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హాస్పిటల్ అసిస్టెంట్. సో నార్మల్గా వీళ్ళందరి ఎలిజిబిలిటీ కూడా ఏంటంటే సో మ్యాక్సిమం వాళ్ళు ఇండియన్ అయి ఉండాలి. సో అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది సో మనకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ కేటగిరీ. సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే రిజర్వ్ కేటగిరీస్కి సో ఇన్ని ఇయర్స్ అని ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం సో అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యింది చూస్తే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రిలీజ్ అనేది జాన్ 22 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి సో మనకి అప్లికేషన్ అనేది జనవరి 23 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 22 ఎండ్ ఆఫ్ ద 22లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. సో అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు సో ముందు మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి. అండ్ మీ నేమ్స్ అవి ఇచ్చినప్పుడు మ్యాక్సిమం బ్లాక్ లెటర్సే యూస్ చేయండి. అండ్ మీరు ఒక 10 టైమ్స్ అన్నా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత సో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా ఎడిట్ చేయాలనుకుంటే అగైన్ ఒక 100 రూపీస్ మళ్ళీ మనం పే చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. సో అంత అలా చేయడం ఎందుకు, మనం చేసేదే కరెక్ట్‌గా ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. సో మనం ఏంటంటే కొంతమంది డబుల్ లెటర్స్ అనేవి డబుల్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యి మనకి వస్తూ ఉంటాయి. సో రీచెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ సో ఇది వచ్చేటప్పటికి మనకి సో లెవెల్ 1 మళ్ళీ వాళ్ళు ఎంత పే చేస్తారంటే 18,000 అనేది పే చేస్తారు సాలరీ అనేది. సో ఏజ్ వచ్చేటప్పటికి 18 to 36 ఇయర్స్. సో టోటల్ వ్యాకెన్సీస్ ఇవి. సో మీరు ఫోటోగ్రాఫ్ కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ ఆర్ బ్లూ ఉండి క్లియర్గా ఫేస్ వితౌట్ స్పెట్స్, మన స్పెట్స్ లేకుండా సో మన లైట్ మన మీద పడి షేడ్ ఉండకుండా చూసుకుని నీట్గా ఉండే ప్రొఫైల్ అనేది పాస్పోర్ట్ ఫోటో అనేది సో మీరు సబ్మిట్ చేయండి. అండ్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద మీరు ఒక క్యామ్ స్కానర్లో కానీ మంచి నీట్గా ఫోటో సిగ్నేచర్ అనేది క్లారిటీగా తీసి మీరు అప్లోడ్ చేసుకోండి. సో మనం మొబైల్ ద్వారా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. సో మన ఏంటంటే ముందు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోండి. అండ్ మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషన్ అని చూద్దాం. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి 18 to 36 ఇయర్స్ ఉంది కదా. సో ఓబీసీ వచ్చేటప్పటికి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటాం. సో ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు 36 కదా. సో +3 39 ఇయర్స్. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి అప్ టు 41 ఇయర్స్ దాకా. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందులో ఇప్పటికే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. అండ్ 6 months సర్వీస్ చేసిన వాళ్ళు అలాగా. సో వాళ్ళకి 3 ఇయర్స్ డిడక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అంటే 46 ఇయర్స్ వరకు వాళ్ళకి. అండ్ పీడబ్ల్యూలో ఓబీసీ వాళ్ళకి
36 అండ్ 13 అండ్ 49 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ ఎస్సీ కేటగిరీస్. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇది చూసుకుని వాళ్ళు ఎవరన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేటప్పటికి మనకి నార్మల్‌గా జెంట్స్ మాక్సిమం వాళ్ళకి ఫుల్ 100% ఉంటే అందులో 50% అనేది ఫీమేల్స్‌కి ఉంటుంది. సో మామూలుగా అయితే నార్మల్‌గా 500 అనేది కామన్. సో ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్స్ సో వీళ్ళందరికీ ఏంటంటే 250. ఓకేనా. సో ఇది మనకి అప్లికేషన్ పేమెంట్ ఫీ. సో మీరింకా ఏమన్నా మీ అప్లికేషన్‌లో ఇంకా ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా ఉంటే సో హెల్ప్ డెస్క్ వాళ్ళని క్వరీ అడిగితే వాళ్ళు మనకి మెసేజ్ కింద రిప్లై ఇస్తారు. మనకి కాల్ చేస్తే మనకేమి కాల్‌లో చెప్పరు గానీ, సో ఏంటంటే జస్ట్ మీ రైల్వే అకౌంట్ ఉంటుంది కదా! సో ఇందులో ఏంటంటే మీరు లాగిన్ అవుతే సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. రీసెంట్‌గా ఏమున్నాయో అయి యాక్టివేట్‌లో చూపిస్తది. సో అయి అప్లై చేసుకుంటే అక్కడ హెల్ప్ డెస్క్‌లో అడిగితే సో వాళ్ళైతే రిప్లై ఇస్తారు. సో ఇది మొత్తం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో మీకు ఇంకా ఏమన్నా కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. సో ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే ఆర్‌బీ అప్డేట్స్ కోసం సో అందులో యాడ్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తా. థాంక్ యూ.